శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 13వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు. సోమవారం భీములవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకి వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాద్ స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ రోజు కార్తీక 2వ సోమవారం సందర్భంగా సుమారు 1500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి మంత్రాలను వేసి
प्रसन्नदाहिने नमो वै भवामहे अमे कामकामज्ञो कामेश्वरो वैष्णवनो ददातु वेदाय विष्णुनाय विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ వారి సన్నిధానంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినాయి. స్వామివారికి లీలా వైభవానికి విశేషంగా జనం ఇచ్చేశారు. ప్రాతకాలం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కూడా అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ వచ్చినాయి. ఇవాళ స్వామివారికి ప్రశస్తంగా చెరుకు రసంతో అభిషేకం చేశాం. ఈ చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల పూర్వజన్మలో చేసిన పాపకర్మలు కూడా నశించబడి శరీర శుద్ధి అయ్యి పరమేశ్వరు యొక్క ధ్యానం చేయడానికి మనకు అధికారాన్ని కల్పిస్తాడు స్వామివారు. చాలా ప్రశస్తంగా ఇవాళ స్వామివారిని తిలకించారు. అట్లాగే మధ్యాహ్న సమయానికి సుమారుగా 1500 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరిగింది. జాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులంతా కూడా చాలా విరివిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఆలయ దేవస్థానానికి శ్రీ 45వ డివిజన్ కార్పొరేట్ గారు శ్రీ ఐదవరపు రత్నకుమారి గారు, అట్లాగే 46వ డివిజన్ తెలుగుదేశం నాయకులైనటువంటి శ్రీ గుర్రం వెంకటేశ్వరరావు గారు దేవాలయానికి ఇచ్చేశారు. చాలా వైభవంగా ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి కూడా భక్తులను కూడా వారి సహకారాలు విశేషంగా అందించారు. స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇవాళ చాలా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరిగినాయి. స్వామివారి లీలా వైభవాన్ని తిలకిస్తూ భక్తులంతా కూడా పునీతులయ్యారు. కావున భక్తులంతా కూడా ఈ శివలింగాన్ని చూసినా, ఈ శివలింగాన్ని దర్శించినా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇది పరమేశ్వరు యొక్క అర్ధనారీశత్వం. అర్ధనారీశ్వరుడుగా పార్వతీ పరమేశ్వరుడు కూడా కలిసి ఉంటారు. మన శివలింగంలో కూడా ఆ అర్ధనారీతత్వం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా కేదారవ్రతాలు చేసేవాళ్ళంతా కూడా దేవాలయానికి ఇచ్చేశారు. స్వామివారికి నోములు చేసుకునే వాళ్ళు చక్కగా విశేషంగా విచ్చేసి స్వామిని దర్శించి స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించారు. అంతేకాకుండా ఇవాళ చాలా విశేషం ఏంటయ్యా అంటే స్వామివారికి 2వ సోమవారం త్రయోదశి. ఈ యొక్క త్రయోదశి సందర్భంగా స్వామివారు మహాశివరాత్రి అనేది త్రయోదశి నాడే వస్తుంది. ప్రదోషకాలంలో చతుర్దశి గడియల్లో స్వామి అత్యంత వైభవంగా స్వామిని తిలకిస్తారు. ఈ రోజున ఎవరైతే ఈ స్వామిని దర్శిస్తారో, స్వామి అనుగ్రహం పొందుతారో వాళ్ళకి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోయి సర్వ సుఖాలు కూడా అందరూ కూడా పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఆలయ ప్రధానచ్యుడుగా శ్రీ చింతలపాటి వెంకటగోప శాస్త్రి, సహాయకుడుగా నాగవెంకట పవన్ కుమారు, అలాగే దేవస్థాన కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. Like, subscribe and press the bell icon for new updates.